అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గొట్టిపాటి ఫ్యాక్ట్స్. మనందరం కూడా చిన్నప్పుడు ఆటలు ఆడుతూ ఉంటాం. ఆటల్లో గెలిచినప్పుడు ఆనందంగా ఉంటాం, ఓడిపోయినప్పుడు చాలా బాధగా ఉంటాం. ఎందుకంటే ఆ ఓటమి అనేది ఆ పెయిన్ని ఏ ఆటగాడు కూడా రిసీవ్ చేసుకోలేడు. అదే స్టేట్స్ లెవెల్లో జరిగిందో, నేషనల్ లెవెల్లో జరిగితే, అదే ఒలింపిక్ లెవెల్లో జరిగినప్పుడు ఆ బాధ అనేది వర్ణనాతీతం. ఆ బాధని ఎక్స్ప్లెయిన్ చేసుకునేదానికి మనకి అసలు మాటలు కూడా రావు. అదే మన స్వయంకృతాపరాధం వల్ల జరిగితే అసలు దాని గురించి మాట్లాడడానికి నిజంగా మనకు మాట్లాడరు. అదే జరిగింది మన వినేష్ ఫోగత్, మన ఉమెన్ ఇండియన్ రెజ్లర్ విషయంలో అదే జరిగింది. ఎందుకంటారా, తన వెయిట్ ఎక్కువ ఉన్న కారణంగా తనని డిస్క్వాలిఫై చేసింది ఒలింపిక్ సంఘం. ఖచ్చితంగా అండి, ఏ గేమ్స్లో అయినా సరే ఆ కేటగిరీలకు మించి వెయిట్ ఉంటే ఖచ్చితంగా డిస్క్వాలిఫై అనేది చేస్తారు. అదే చేసింది ఒలింపిక్ సంఘం. ఇందులో ఒలింపిక్ సంఘానికి ఎటువంటి తప్పు లేదు. ఖచ్చితంగా తప్పల్లా కూడా మన ఇండియన్ కోచ్ది, మన ఇండియన్ ఫిజియోది, మన ఇండియన్ న్యూట్రిషన్ది. ఎందుకంటారా, వాళ్ళు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ నడవడికలను మానిటర్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం తినాలో కూడా వీళ్ళే చెప్తారు. ఇది తింటే నువ్వు వెయిట్ పెరిగే అవకాశం ఉంది, ఇది తినమాక, రేపు నీ ఈవెంట్ ఉంది కాబట్టి ఈవెంట్ ముందు రోజు ఒక డైట్ అనేది పెడతారు. ఆ డైట్ని బట్టి ఒరిజినల్ వెయిట్లోకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ 50 కేజీల విభాగంలో పోటీ చేసిందండి వినేష్ ఫోగత్ గారు. పోటీ చేసి ఈవెన్ గోల్డ్కి చాలా దగ్గర అయితే అయింది. ఖచ్చితంగా ఆవిడ నెక్స్ట్ గేమ్ పార్టిసిపేట్ చేస్తుంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఖచ్చితంగా వచ్చినది. అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆవిడకైతే గోల్డ్ వచ్చిండేది. ఎందుకంటే ఆవిడ అంత పోరాట ప్రతిమ అయితే చూపించి ఫైనల్స్ వరకు అయితే వెళ్ళింది. కానీ ఫైనల్స్లో ఆవిడైతే బరువు ఎక్కువ ఉన్నదన్న కారణంగా ఒలింపిక్ సంఘం నుంచి బహిష్కరణ అయితే ఎదుర్కోవడం జరిగింది. అందరూ కూడా చాలా జాలిపడ్డారండి. ఓకే, జాలిపడాల్సిన అంశమే. ఎవరైనా ఆ మెడల్ దాకా వచ్చి ఆ మెడల్ మిస్ అయితే చాలా చాలా బాధగా ఉంటుంది. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇదైతే ఇర్రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఏ ప్లేయర్గా తను కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ చూపించింది. యాజ్ ఏ కోచ్గా, యాజ్ ఏ ఫిజియోగా, యాజ్ ఏ న్యూట్రిషన్గా ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇర్రెస్పాన్సిబిలిటీ చూపించారు. కాబట్టి భారతదేశం ఒక స్వర్ణ పథకాన్ని అయితే మిస్ అయిందని చెప్పి నేను ఈరోజు చెప్తూ ఉన్నాను.